Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. తొలి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిన లక్నో ఆడిన 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిన పంజాబ్ లక్నోలో తలపడ్డాయి. హోమ్ గ్రౌండ్లో జరగటం లక్నోకి కలిసి వచ్చే అంశం. 2 జట్లలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే భారీ హిట్టర్లు ఉండటం విశేషం. మరి లక్నో బోనీ కొట్టిందా లేక పంజాబ్ మరో విజయాన్ని సాధించిందా? టాస్ గెలిచిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ గా కేఎల్ రాహుల్ రాకుండా నికోలస్ పూరన్ రావడం, కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా 4 విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న 3 మాత్రమే తీసుకుంది. విండీస్ పేస్ సంచలనం షమర్ జోసెఫ్ కి ఈ మ్యాచ్లో అవకాశం దక్కుతుందనుకుంటే మరోసారి అతనికి నిరాశ ఎదురైంది. ఢిల్లీ పేసర్ మయాంక్ యాదవ్ అరంగేట్రం చేశాడు. పంజాబ్ సేమ్ టీంతోనే బరిలోకి దిగింది. మొదటి మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడమే కొంత విమర్శలు వచ్చినా మరోసారి డిగాక్తో కలిసి ఓపెనింగ్ చేశాడు కేఎల్ రాహుల్. లక్నోకి శుభారంభమే లభించిన కేఎల్ రాహుల్, పడిక్కల్, స్టోయినిస్ విఫలమవడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. డికాక్ పూరను ఆదుకోవడంతో 13 ఓవర్లలో 165 పరుగులు చేసి మంచి పొజిషన్లో నిలిచింది లక్నో. డికాక్ పూరన్ వెంటనే అవుట్ అయినా చివర్లో కృణాల్ పాండ్యా విజృంభించడంతో లక్నో 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నోలో జరిగిన మ్యాచ్ల్లో ఇదే హైయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కి అద్భుత ఆరంభాన్ని అందించారు ధావన్ బేస్టో. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 98 పరుగులు సాధించింది. కానీ ఎప్పుడైతే లక్నో తరపున అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ బౌలింగ్ కి దిగాడో అప్పుడే పంజాబ్కి కష్టాలు మొదలయ్యాయి. 150+ వేగంతో నిప్పులు చెరిగే బంతులతో అదరగొట్టాడు మయాంక్ యాదవ్. మొదటగా బేస్టో వికెట్ తీసిన మయాంక్ యాదవ్ ప్రభు సిమ్రాన్, జితేష్ శర్మను కూడా అవుట్ చేయడంతో గేమ్లోకి వచ్చింది లక్నో. నెక్స్ట్ ఓవర్లోనే మొహసిన్ ఖాన్, ధావన్, శామ్ కర్లను వెంటనే అవుట్ చేయడంతో గెలిచే మ్యాచ్ని చేజేతులారా పోగొట్టుకుంది పంజాబ్. లివింగ్స్టన్, శశాంక్ సింగ్లు చివరిదాకా ఉన్నా ఏమీ చేయలేకపోయారు. తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ని మలుపు తిప్పిన మయాంక్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.